ప్రాథమిక పాఠశాల రాయనక తండ అంటే దాతల తండ అని ఇందాక మేడం గారు చెప్పారు. అది నిజమే. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ, ఒక గుడి కట్టినా, ఒక బడి కట్టినా, ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు తోచిన సాయం, తమకు తోచిన సాయం, ప్రతి ఒక్కరు అందరూ అన్ని రకాల సహాయాలు చేసుకుంటూ ఈ తండాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు కొత్త నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఊరు ప్రథమ ప్రభుడు. సార్ నమస్తే అండి. మేడం శాంతాబాయి బండునాయక్ గారు. సార్ మేడం చెప్పండి, మీ యొక్క తండని ఈ స్కూల్కి ఈరోజు చైర్లు అది డొనేట్ చేశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీ సంతోషం ఏ విధంగా? చాలా సంతోషం ఉంది. పిల్లల కోసం మా మద్ది గారు, రమేష్ గారు, గీత గారు చేసినందుకు మా కుటుంబం నుంచి చాలా చాలా కృతజ్ఞత. సార్ ఇందాక మీరు చెప్పారు కదా సార్, ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాల చదివే ఉంటుందని. అది ఒక్కసారి మన ప్రజల కోసం మళ్ళీ ఒకసారి చెప్పారు. ఇప్పుడు మన విలేజ్ ప్రజలకు ఎట్లా ఉంటుందంటే, ఆ ప్రైవేట్ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. అంతా ఫెయిల్వర్సు, తర్వాత ఏం పని దొరకక రోడ్ల పొంటు తిరిగేటోళ్ళు, ఏదో ఒకటి చేద్దామని పనికిమాలిన వ్యవస్థ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెల్ ఎడ్యుకేటెడ్స్, ట్రైన్డ్ టీచర్స్, తర్వాత అన్ని విద్యార్హత కల్లోళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళను అర్థం చేసుకొని పేద ప్రజలు అంటే ఎడ్యుకేటెడ్స్, చదువుకున్నోళ్ళు మనం ఈ ప్రైవేట్ టీచర్స్ దగ్గరికి మన పిల్లలను పోయి వాళ్ళలాగా మన పిల్లల క్యారెక్టర్స్ దిగజారకుండా ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్స్ పిల్లలతోటి మంచి చదువు చదివించి మన పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటా. ఇదే సందేశాన్ని తర్వాత అంటే జనరల్గా మా పేద ప్రజలు ఎవరైతే లంబాడ ఆదివాసులు ఉన్నారో మీరు దయచేసి ప్రైవేట్ వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు ఏదో మైకులు, తర్వాత ఏదో ఇంకేదో డప్పులు, చప్పుళ్ళు, డ్యాన్సులు చేసుకుంటూ వస్తారు. వాళ్ళని నమ్మి మన పిల్లలను బలిపశువు చేయకండి. ప్రైవేట్ పాఠశాలలు మనకు అందుబాటులో ఉన్నాయి, మన పరిధిలో ఉన్నాయి, మన తాండాల, మన గ్రామాల్లో, మన గూడాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఎడ్యుకేటెడ్స్ టీచర్స్ తోటి చదువుపించుకొని మన పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది సంఘంలో సమాజానికి పనికొచ్చే విధంగా అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించుకొని ఆ పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజానికి ఎక్కడికొచ్చే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నా గ్రామ పెద్దలందరికీ. సార్ ఇప్పుడు మీరు ఊరికి ప్రథమ పౌరులు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు కాబట్టి మీ ఊరికి అయితే ఏ ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తున్నాయో అవి రాకుండా మేము చేయొచ్చు కదా? ఊరు మంది కలిసికట్టుగా ఉండి రాకుండా చేయొచ్చు కదా? ఇప్పుడు అది చేయొచ్చు, కానీ ఎలాగంటే ఇది ఒక్కసారి చేయటం కుదరదు. ఇగో ఇవాళ ఈ మోటివేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ మోటివేషన్ ప్రోగ్రాం జరగగానే ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్సు, తర్వాత ఊరి గ్రామ పెద్దలు, తర్వాత అందరు కలిసినాక ఈ టీచర్స్ ఏం చెప్తున్నారనే దానికి ఒక పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడాడు. అది అద్భుతం కదా. ఇప్పుడు అదే లెవెల్లో పిల్లలు మన ప్రైవేట్ స్కూల్స్కు పోతున్నాడు, మాట్లాడమని చెప్పండి, మాట్లాడలేడు. ఇలా ఒక టాలెంట్ను మేము చూసినాం కాబట్టి మేము మా యొక్క ఇన్స్పిరేషన్ను మేము అందరికీ చెప్పగలుగుతున్నాం. మా గ్రామ పెద్దలంతా విన్నరు. నెక్స్ట్ ఇయర్ నుంచి మన పిల్లలను ప్రైవేట్ స్కూల్లోకి పోకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపించి ఇక్కడ ఉన్న మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ తోటి విద్యాభ్యాసం చేయించి మన పిల్లలను సద్వినియోగం అంటే వాళ్ళ భావి భారత పౌరుతాన్ని అందించే విధంగా దేశానికి మంచి పౌరునిగా పోవటానికి మనం సహకరించాల్సిందిగా, వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాల్సిందిగా నేను మరీ ఇప్పుడు ఉన్న ఇక్కడ వచ్చిన మా గ్రామ పెద్దలకి, తర్వాత ఇక్కడ ఉన్న అంటే ప్రతి వారికి, అందులో మీకు కూడా, తర్వాత మీరు కూడా చైతన్యం చేయాలని, తర్వాత ఈ ఆస్పిరేషన్ను మీరు పబ్లిక్లోకి తీసుకుపోవాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా 100% తీసుకుపోతాం మేమేనా సార్. ఇక్కడ ఈ రాజనగర్ తండలో ఇంతవరకు పిల్లలకి కింద కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు లోనవాతు రమేష్ గారు మరియు గీతా గారుల మొదటి కూతురు అయిన పావని
సాయితేజ గారు తరపున అక్కడ ఒక 10 డెస్క్ బెంచ్లు అందించడం జరిగింది. దీని పట్ల మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మేము ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే. సో మా నాన్న కూడా ఒక ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాడు. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా ఉంటాయి, వస్తువులు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏం ఫండ్స్ వస్తాయి, లేక ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేయగలరు అనేది కొంత గొప్ప అవగాహన ఉంది. అండ్ పిల్లలు కూడా ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి మన ఉన్న ఊరు మీద అభిమానం, దాంతో ఏదైనా చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు అడుగుతుంటారు మనం స్కూల్కి ఏమైనా చేయగలమా అని. అదే మాట వచ్చినప్పుడు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఏమైనా ఉంటే స్కూల్కి మనం ఏమైనా ఇద్దామన్నప్పుడు ప్రధాన ఉపాధ్యాయుని గారు అడిగితే బల్లలు కావాలి, పిల్లలు కింద కూర్చుంటున్నారంటే దీనికంటే గొప్ప అవకాశం ఉండదు మనకు. అందుకని ఆ బల్లలు అందించడం అనేది జరిగింది. ఇప్పుడు అది మాకు చాలా సంతోషం, మా ఇరు కుటుంబాలకి కూడా చాలా సంతోషకరమైన విషయం ఇది. మేడం, ఇంతకుముందు మేము పిల్లలు చూసినామండి. మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ వాళ్ళకు ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి ఒక కొరియోగ్రాఫర్ని పెట్టి డాన్స్ ప్రోగ్రామ్ నేర్పిస్తారు. ఏది లేకుండా కానీ మీరు ఇట్లా ఇన్ని 3-4-5 పాటలకి మేడం పేరు లక్ష్మీ మేడమా? వెయిట్ చేయరండి మేడం. ఓకే, రైట్. అంటే ఇంత పెద్ద డాన్స్ పర్ఫార్మ్ ఒక్క పాట కాదు, 2 పాటలకి 5 పాటలకి మంచి డాన్స్ కంపోజ్ చేసి దానికి లిరిక్స్కి ఎట్లా డాన్స్ చేయాలని నేర్పించారు కదా, ఇది ఎట్లా మేడం, ఎట్లా సాధ్యమైంది మీకు? సార్ బేసిక్లీ మాకు కూడా స్కూళ్ళలో ఇలాగనే చెప్పించేవారు. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి కొంచెం డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం పిల్లలకి ఒక విషయమే కాకుండా విలువలతో కూడిన విద్య ప్లస్ వాళ్ళకు కూడా ఆనందకరమైన విద్యగా అందించాలనేదే నా ఉద్దేశము, మా అందరి ఉద్దేశము. మా హెచ్ఎం గారు కూడా సార్ ఇలా చేస్తే పిల్లలు ఇంకా ఉత్సాహంతో మన బడికి వస్తారు, ఇంకా మన తండా వాళ్ళే కదా వీళ్ళంతా, కాబట్టి మనోళ్ళు కూడా అందరూ ఆదరించి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే యూపీఎస్ పోకుండా మన సర్కార్ బడిని కాపాడుకుందాం. మనందరికీ మన పెద్దవాళ్ళందరికీ తెలియజేస్తూ మన పౌరుడైన గురువుగారు తనకు అన్నీ తెలుసు, సార్ కూడా చాలా ముందుకు వస్తారు. అదొక్కరే కాకుండా ఈ తండాలో ఉన్న ప్రతి ఒక్కరు సాయం చేసే గుణం ఉన్నవాళ్ళే అండి. అందుకే వారందరినీ కొంచెం మా చిన్నారులతోటి చిన్నగా ఆనందపరుస్తామని ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టామండి. అలా చేయాలని నేను చెప్పాను. మా హెచ్ఎం గారు వెంటనే ఒప్పుకున్నందుకు తనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్టాఫ్ కూడా చాలా సహకరించారండి. అదేతో పాటు ఇంకా పిల్లలు కూడా చెప్పగానే నేర్చుకోవడం కూడా ఒక గొప్ప వరమే. వాళ్ళు కూడా పిల్లలు చాలా టాలెంటెడ్ అండి. చదువులో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి విషయాల్లో చాలా టాలెంట్ పర్సన్స్. అందులో ఏమాత్రం తేడా లేదు. మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ పర్ఫెక్ట్ మా పిల్లలు. ఎందుకంటే మేము ఇక్కడ వచ్చే టీచర్లు అందరం కూడా వెల్ ఎడ్యుకేషన్ పర్సన్స్, అందరూ డబల్ పీజీలు చేసిన వాళ్ళమే ఉన్నాము. ఇంకా సర్కార్ చెప్పిన యొక్క ట్రైనింగ్లన్నీ తీసుకొని ఇక్కడ మేము అన్ని అభివృద్ధి వాళ్ళవి తీసుకొని ట్రైనింగ్ల ద్వారానే మేము ఒక ప్రాసెస్లో చెప్పి వారి యొక్క ఈ తండలో ఉన్న వాళ్ళందరి చిన్నారుల అభివృద్ధికి మేము తోడ్పడాలని మేము కూడా వారి తరపున మా గవర్నమెంట్ జీతం ఇస్తున్నందుకు మా బాధ్యతగా పిల్లల్ని తీర్చిదిద్దితే మేము తర్వాతకి ఒక ఉపాధ్యాయుడికి ఏంటి ఆనందం అంటే రైతుకి పంట పండినప్పుడు ఎట్లా ఆనందం వస్తుందో అలాగే మా ఉపాధ్యాయులకి మా పిల్లలందరూ ఒక వృద్ధిలో ఉండి వాళ్ళు మంచిగా వాళ్ళు డెవలప్ అయినప్పుడే మాకు ఆనందం వస్తుందండి. అలా ఆ పద్ధతిలోనే మేము చెప్పాము. ఎవ్వరు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా మా విద్యార్థులు మాత్రం మా ఉపాధ్యాయుల్ని గుర్తిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అమెరికాలో ఉంటున్నారండి. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు కూడా నన్ను అట్లే గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో నా బాధ్యతగా భావిస్తూ నేర్పించాను. థ్యాంక్ యూ మేడం. చూస్తురుగా అండి, ప్రైవేట్ స్కూళ్ళలో కంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఎక్కడ ఏ ప్రభుత్వ బడులు అయినా విలువలతో కూడిన విద్య కావాలంటే ప్రభుత్వ బడులలో చేర్పించండి, ప్రభుత్వ స్కూళ్ళను కాపాడండి, మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయండి. చూస్తున్నాను మరొక కోసం ఏటీవీ. థ్యాంక్ యూ.